నమస్తే, వెల్కమ్ టు జనవేరి న్యూస్. నా పేరు సామ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బెంగాల్ తుఫానుతో తిరుమల ఘాట్ రోడ్లో విరిగి పడుతున్న కొండ చర్యలు. ఎట్టకేలకు తిరుపతి స్థానికులు దర్శనం టోకన్ల స్థానికులు స్వయంగా అందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని. తిరుమల ఘాట్ రోడ్లో యువకుల హల్చల్, అదుపులో తీసుకున్న పోలీసులు. పల్లకిపై మోహిని అలంకారంలో సిరుల తల్లి. అంగరంగ వైభవంగా లక్ష్మీకాసుల శోభయాత్ర. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో ఎలిఫెంట్ హబ్. వార్తల్లోని వివరాలు. బెంగాల్ తుఫాను కారణంగా తిరుమల ఘాట్ రోడ్ లో విరిగిపడుతున్న కొండ చర్యలు. బెంగాల్ తుఫాను నేపథ్యంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. నీటితో పాటు మట్టి, బండరాళ్లు రోడ్డుపైకి వస్తున్నాయి. టీటీడీ అధికారులు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొండ చర్యలను పక్కకు తొలగిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు వాహనాలను ఆపి పంపుతున్నారు. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎట్టకేలకు తిరుపతి స్థానికులకు దర్శన టోకన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్థానికులకు ప్రతి నెల తొలి మంగళవారం అవకాశం కల్పించే విధానానికి తొలి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టోకన్ల జారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆయన తిరుపతి మహతి ఆడిటోరియంలో స్థానికులకు స్వామివారి దర్శనం టోకన్లను అందజేశారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా పాల్గొని భక్తులకు టోకన్లను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే విన్నపం మేరకు సీఎం ఆదేశాల మేరకు తొలి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. తిరుమల ఘాట్ రోడ్ లో హల్చల్ చేసిన యువకులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుమల 2వ ఘాట్ రోడ్ లో కారును వేగంగా నడుపుతూ డోర్ రూఫ్ టాప్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకుని వెనుక వచ్చే వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన 6 యువకులను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకం విశ్రాంతి భవనం వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సదరు వాహనాన్ని సీసీ కెమెరాలో గుర్తించి సోమవారం వీరిని తిరుమల 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తులను విచారిస్తున్నారు. కారు ప్రయాణంలో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని, అత్యంత వేగం కూడదని, ధార్మిక క్షేత్రంలో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్దతి కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుచానూరులో పల్లకిపై మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అలమేలు మంగ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకున్న చండమేళం నిస్యూమ్స్ నృత్యం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పల్లకీ సేవలో చండమేళం, లెస్యూమ్స్ నృత్యం, కోలాటాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళా బృందాలు, 250 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. కాంతస్తే పురుషోత్తమః వయం శ్రీరిత్యేవ చ నామతే భగవతి బ్రూమకథం త్వాం వయం. பார்க்கும் போது அன்று பார்க்கடல் கடைந்த போது திருமகளாக உதித்தாளே அந்த ஸ்வரூபமோ இல்லை பின்னர் சீதை சேர்ப்பித்தார். శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి నుండి లక్ష్మీ కాసుల హారాన్ని సమర్పించిన టీటీడీ అధికారులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో సోమవారం గజవాహనం సందర్భంగా సోమవారం ఉదయం శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి మాడవీధుల్లో ఊరేగించి తిరుచానూరుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని గరుడ సేవ మాదిరిగానే తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి 5వ రోజు సాయంత్రం గజవాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు. ఇందులో భాగంగా తిరుమల ఆలయంలోని లక్ష్మీకాసుల హారాన్ని మాడవీధుల్లో ఊరేగించి తిరుచానూరు ఆలయానికి తీసుకెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సాయంత్రం నిర్వహించనున్న గజవాహన సేవలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసులహారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో. ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపును అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలానే పాటిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. శ్రీ పద్మావతి అమ్మవారికి సారెను సమర్పించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవకు సారె సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కాలినడకన సారెను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు సమర్పించారు. ప్రతి పంచాయతీ నుంచి అమ్మవారికి తీసుకువెళ్తున్న సారెకి ఎదురేగి సాదర స్వాగతం పలికారు అమ్మవారి భక్తులు. ప్రతి గ్రామంలో టపాకాయలు పేల్చి గోవిందనామ స్మరణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో సాంప్రదాయబద్దంగా స్వగ్రామం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సమర్పిస్తున్నామని, ప్రతి ఏటా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి సారె సమర్పిస్తున్నామన్నారు. భక్తులు అందరి సహకారం, అమ్మవారి కృపతో ప్రతి ఏటా సారె తీసుకువచ్చి సమర్పణ చేస్తున్నామన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 వినతులు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 25 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 25 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన టిడ్కో ఇండ్ల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ నందు స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని, ఇకపై స్టాల్స్ కు అనుమతి ఇవ్వొద్దని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని ఇండ్లు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, శ్రీవారి నగర్లో విద్యుత్ దీపాలు వెలగలేదని, కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని, కుమ్మరులు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు నామమాత్రపు ధరలకు గదులు కేటాయించాలని, ఇలా పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోపు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన గడువులోపు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 82 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు పూర్తయిన డిపిఆర్ ప్రక్రియ. పలమనేరు కౌంటిన్య అటవీ ప్రాంత గ్రామాలపై తరచూ జరుగుతున్న ఏనుగుల దాడులను అరికట్టే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పంట మరియు ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పలమనేరు మండలంలోని ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నిధులు సైతం అటవీ శాఖ ఖాతాలో ఉండడంతో మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రాజెక్టుకు సంబంధించి నివేదికను అటవీ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు స్థానిక ఎమ్మెల్యే అందించి విన్నవించారు. దీనిపై నాటి నుంచి నేటి వరకు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పలమనేరు ఎఫ్ఆర్ఓ నారాయణతో ఆయన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 వారాలుగా సుమారు 20 మందికి పైగా ఎలిఫెంట్ ట్రాక్టర్స్ మరియు అటవీ సిబ్బంది కర్ణాటక ప్రాంతంలో శిక్షణ పొందుతున్నారని, ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి ఉన్నతాధికారులకు సైతం పంపడం జరిగిందని ఎఫ్ఆర్ఓ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా మదపటేనుగులను కట్టడి చేసేందుకు క్రౌల్ ఏర్పాటు, శిక్షణ పొందిన ఏనుగుల కొరకు ఎన్క్లోజర్, సిబ్బంది క్వార్టర్స్, అలాగే డిస్పెన్సరీ ఏర్పాటుకు అంచనాలు సైతం సిద్దం చేయడం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా టూరిజం హబ్ ఏర్పాటయ్యేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నామని ఆయనకు తెలియజేశారు. తక్కువ వ్యయంతో ప్రాజెక్టు పూర్తి కావాలనే పరిమితి పెట్టుకోక మంచి టూరిజం హబ్ ఏర్పాటయ్యేలా చొరవ చూపాలని, నిధుల అంశంలో ఏదైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదేమైనా త్వరలో పలమనేరు ప్రాంతం ఎలిఫెంట్ టూరిజం హబ్గా ఏర్పాటవుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వాళ్ళకు అమౌంట్ వాళ్ళకు ఉండడానికి ఎలిఫెంట్ బాతింగ్ పూల్, మౌంటీ క్వార్టర్స్. బాతింగ్ పూల్ ఇస్ ఇంపార్టెంట్. మౌంటీ క్వార్టర్స్, డిస్పెన్సరీ, కిచెన్, డాక్టర్, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది సెంట్రల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. హ్యూమన్ రిసోర్సెస్ అంటే టెక్నికల్ సపోర్ట్, ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్, శాలరీస్ అండ్ ఎలిఫెంట్ పాలిటీస్, ఎంగేజింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. అంటే కొంతమంది మనం పెట్టుకుంటారు. అదర్ కాంపిటీషన్స్లో ఇదన్నీ పెట్టుకోండి. మీకు చెప్పిన పాలసీస్, మోడల్స్, సోలార్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇదన్నీ తీసుకోండి. 5 దీంట్లో పార్క్స్ డెవలప్మెంట్ ఇట్లా ప్రిఫరెన్స్ సపోర్ట్ కూడా తీసుకుంటాం.
మొత్తం కలిపి ఒక ఫస్ట్ బడ్జెట్ ఎంత సెకండ్ ఎంత అనేది ఫస్ట్ మనం తెచ్చుకుంటాం. సోలార్ ఫెన్సింగ్ అది ఇంపార్టెంట్. అందరూ వైల్డ్ ఎఫెక్ట్స్ తింటున్నారు. అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్గా ఉండాలి. మీరు దానికి టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి. మీరు ఒకసారి బందీపూర్ పోయండి. లేదు ఇప్పుడు పోయించండి. బందీపూర్ పోయిస్తే ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంది. ఆ రెండు ఉన్నాయి కదా మాకు స్పాట్స్. బందీపూర్ ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కువ దబ్బాలి. పోయినా నేను రెండింటికి మీరు రెండింటికి పోయి రావచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.